బిగ్ బాస్ రివ్యూలోకి వచ్చేస్తే ఫస్ట్ హెయిర్ టాస్కులు నాకు అంత అనిపిస్తలేదు. హెయిర్ టాస్కులు పెద్ద రిస్క్ అవి. హెయిర్ టాస్క్ అసలు హెయిర్ టాస్క్ అనేది మ్యాటరే కాదు. ఇప్పుడు అమ్మాయిలు తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటారు, అబ్బాయిలు తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు, అబ్బాయినా అమ్మాయినా దేవునికి మనం అర్పించినాము, మనం కోరుకున్నాం సంథింగ్ ఉంటుంది తప్ప అది పెద్ద మ్యాటరేగా. చాలామంది గుండు కొట్టించుకుంటారు, అమ్మాయిలు గుండు కొట్టించుకుంటారు, వాళ్ళు హెయిర్ కట్ వస్తుంది, జుట్టు పెరుగుతుంది. ఇప్పుడు ఆ జుట్టు కూడా పెరిగిపోతుంది. సో కానీ బాగి తుల్లిరి గారి స్కిల్ ఏడ బయటపడింది, ఎక్కడ టాలెంట్ బయటపడింది అంటే యాక్చువల్లీ తను ఆ గంటని పట్టుకుంది కదా రన్ చేసుకుంటూ. సో అంతమందిలో తను రన్ చేసుకొని అది పట్టుకోవడం ఇట్స్ ఎ స్కిల్ అది ఒక స్కిల్లే. ఎందుకంటే అంతమందిలో ఫాస్ట్ పరిగెత్తి పట్టుకోవడం, అంతమంది అమ్మాయిల్లో అందులో మోడల్స్ ఉన్నారు, మోడల్స్ ఫిట్ ఉంటారు. మోడల్స్ ఫిట్ అంటే లైక్ ప్రోటీన్ షేక్ అవి తీసుకొని మంచి ఎనర్జీతో ఉంటారు. అయినా సరే అది పట్టుకోలేకపోయారు గంట. కానీ భాగ్య తుల్లేరి గారు అది పట్టుకోవడం స్కిల్ బయట పడింది. సో ఆ స్కిల్కి మెచ్చుకొని తను టాప్ 15లో ఉండడం న్యాయమా అంటే కరెక్ట్, 100% న్యాయం. ఈ ప్రకారం న్యాయం. కానీ హెయిర్ కట్ అనేది అసలు ఆమె నవ్వుతుంది, ఎంజాయ్ చేస్తుంది. ఆల్రెడీ నవదీప్ కూడా అదే అన్నాడు, ఆమె నవ్వుతుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది, ఆ బేబీ బాయ్ అన్నట్టు. సో అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ తన స్కిల్ అంతకంటే ఫాస్ట్ పరిగెత్తింది, ఆ గంట కొట్టింది. సో అక్కడ తను గెలిచింది. ఆ స్కిల్ వాళ్ళు టాప్ 15లో ఉంది అంటే న్యాయము, అది కరెక్టు, తన ఎల్లుడు కరెక్టు. ఆమె మాటలు ఎంటర్టైన్మెంట్ అంటే ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడితే ఎంటర్టైన్ ఫీల్ అవుతారు అనేది బాగుంది. వాళ్ళ అమ్మ సెంటిమెంట్ కూడా చెప్పింది. సో అదే అంటున్నా, తల్లిలు వాళ్ళ తల్లి ఇప్పుడు ఆమె తల్లి హెయిర్ కట్ చేసుకుంది. సో అంతే, తిని కూడా చేసుకుంది. సో అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ గంట కట్టుకోవడం మ్యాటర్. దాని ద్వారా ఆమె టాప్ 15కి వెళ్ళడంలో 100% వర్త్. ఇంకోటి బ్రేకప్ అనేది అసలు అసలు పక్కన ఎమోషన్స్తో ఆడుకోవద్దు అసలు. ఇప్పుడు ఎక్స్కి ఫోన్ చేసి మళ్ళీ లవ్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఎక్స్ నిజంగా అసలు లవ్ దగ్గర ఫేక్ ఏంటి? ఇప్పుడు వాడు అరే తిని మళ్ళీ వస్తా అన్నది. యాక్చువల్ తన మనసులో అదేం లేదు కలుద్దామని, మళ్ళీ కలుస్తా అన్నది. మొన్నటి వరకు కలవని అన్నది. వాడు ఇష్టం లేదు, వాడు దవడ కొడితే దవడలో ఇయర్ డ్రమ్ పోయింది అన్నది. మళ్ళీ ఏది ఫేకో ఏది రియలో ఇది ఆమెకి ఏమో. కొంచెం నవదీప్ ఫ్రెండ్ కొంచెం ఏందో మరి అసలు అది మ్యాటరే కాదు అసలు అమ్మది ఏందో. నాకైతే ఆ అమ్మాయి వెళ్ళడం కరెక్ట్ కాదంటే యాక్చువల్ తనకు కూడా బెల్ పెట్టారు కదా. బెల్ పెట్టారా? బెల్ పెట్టలేదు, తనకు కలిసి వచ్చింది. సారీ యా. వేరే వాళ్ళు కాల్ యాక్చువల్ ఎక్సెల్ కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తారు, బ్లాక్లో పెట్టి తిప్పుతారు. సో తనకు అలా కలిసి వచ్చేసింది. సో కలిసి వచ్చింది. ప్లాన్ ప్రీ ప్లాన్ తెలియదు నాకైతే. కలిసి వచ్చింది. తను వెళ్ళడం కరెక్టా అంటే బాగుంది, క్యూట్గా ఉంటుంది అమ్మాయి, బాగుంటుంది. తను వెళ్ళడం కరెక్టా అంటే మోడల్ టాలెంట్ మా చెప్పిన స్టోరీ ప్రకారం ఫైర్ ఉంది. సో తను వెళ్ళడం కరెక్టే. కానీ తన స్కిల్ అడేం లేదు. ఒకవేళ నిజంగా అబ్బాయి ఒప్పుకొని అని అది నిజం అనుకొని ఓకే లవ్ చేస్తున్నాం మళ్ళీ అంటే ఒక తర్వాత లేదు నీ షో కోసం ఇట్లా చెప్పినా అంటే అబ్బాయి లైఫ్తో ఆడుకున్నట్టే ఆ ఫీలింగ్ తోటి. సో అది కరెక్ట్గా తన ఎల్లుడు కరెక్టా అంటే ఓకే, తన స్కిల్ ఉంది, మోడలింగ్ చేస్తుంది, మన తెలుగు అమ్మాయి ఫ్యామిలీని ఎదిరించి మోడలింగ్ చేయడం అంటే సో అప్రిషియేషన్. ఆ కష్టం అనేది తనకు ఉంది. సో మనలో చాలామంది ఏదో చేయాలనుకుంటారు, ఎవరు చేయలేకపోతారు. కానీ తను ఒక అమ్మాయి అయ్యండి ఫైట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళింది. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ వీకెండ్స్లో చేసుకోమన్నారంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద మిడిల్ క్లాస్ ఏం కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా రిచ్ అయితే నా థింకింగ్ కరెక్ట్ అయితే. రిచ్ వాళ్ళకి మోడలింగ్ అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో చేస్తుంది, ముందుకు వెళ్ళింది. నాకు తన అంటే 50-50, తన ఎల్లుడు కరెక్టా అంటే 50-50. ఎందుకంటే తన స్కిల్ ఆడ ఏం లేదు, లక్కు లేదు. అందరూ వదిలేసినందుకు ఈమెకు వచ్చింది, ఆ పరిగెత్తి పట్టుకోలేకపోయింది. ఈమె ఏది కాదు, ఏమీ లేదు. సో చూద్దాం, ఓట్లు వేయాలి వాళ్ళు, మళ్ళీ వెళ్ళాలి కదా టాప్ 15 వరకు. వాళ్ళు మళ్ళీ ఓట్లు వేసి మళ్ళీ ముందుకు వెళ్ళాలా. భగీతుల్లూరు అయిపోయింది, ఆ మోడల్ అమ్మాయి అయిపోయింది. ఇంకోరు రా తూనా బతుకు మనోడు. అసలు మనోడు రీల్స్ చూస్తాను నేను, కామెడీ రీల్స్, టైమింగ్ బాగుంటుంది. కామెడీ నవరసాలు అంటాడు కానీ నవరసాలు ఉండవు, కానీ బాగుంటుంది కామెడీ. యా ఆయన వీడియోస్ కానీ కొంచెం మోటివేషన్ వీడియోలు ఇస్తాడు, కామెడీ వీడియోలు చేస్తాడు, స్లాంగ్ బాగుంటుంది. మనోడిలో ఒక ఫైర్ ఉంది. అంటే మనం అందరం దరిద్రం, నాకు ఏం చేసిన దరిద్రం ఏమో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతే, ఏం చేసిన దరిద్రం. మనోడు మిడిల్ క్లాస్, 100% మిడిల్ క్లాస్ మనోడు. సో అట్లాంటివాడికి ఏమన్నా హెల్ప్ అవుతుంది అది సెలెక్ట్ అయ్యి, ఏమన్నా అతను వెళ్ళి కప్పు కొట్టకపోయినా వీక్ రెమ్యూరేషన్ కొంచెం హెల్ప్ అవుతుంది. మనోడు మంచోడు, మన రీల్స్ చూసాను, మంచి కంటెంట్ క్రియేటర్, నాకు నచ్చాడు. సో తన ఎల్లుడు కరెక్ట్ ఆడ తను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. యాక్చువల్లీ నేను అది ఆపేస్తాడు అనుకున్నా, లేదు అంటే తూనా బతుకు అనేది అసలు అది సైకోతనం అంటారు నవదీప్ది. అసలు అది కరెక్ట్ కాదు అసలు.
మనోడు ఐఎమ్ లూజర్ అన్న వేసుకోవాల్సి ఉంది. లైక్ హీరోలు చెప్తుంటారు కదా, ఐఎమ్ లూజర్ 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 బోల్తే కిక్ మూవీలో కూడా ఐఎమ్ ద లూజర్ అంటాడు. లూజర్ కొంచెం పాష్ ఉంది, బాగుంది. తూ నా బతుకు అనేది తూ అనేది కప్పు కింద వేసి కప్పు కొట్టేసి మనోడు కప్పు వేసి కప్పు కొట్టి నా బతుకు కప్పు నా బతుకు అంటే మోసం ఉండేది. అయినా పరువు పోయినట్టే, అది సెల్ఫ్ రెస్పెక్ట్ పోయినట్టే. అది మనోడు అపిరి అదే అంటున్నా, మన మిడిల్ క్లాస్ వాడికి ఎక్కువ ఛాన్సెస్ రావు. వచ్చింది యూజ్ చేసుకోవాలనే తన మాటలు నాకు నచ్చినాయి. తను వేసుకోవడం నాకు నచ్చలేదు. బొక్కలు వస్తే పోతుంది దాని తప్పి ఏది లేదు ఏం లేదు. సో కానీ మనం డైలాగ్ కొట్టిండు, మా వాళ్ళ అట్లా మాలాంటి వాళ్ళకి వచ్చేవే రేరు. సో ఆ రేర్లో ఒకటి వచ్చింది, దాన్ని వదులుకోకూడదు. ఆల్రెడీ మొన్న బిందు మాధవి సీరియస్ అవ్వడము కానీ, అదే అన్నాడు కిస్ చేస్తా అని మాట వరుసగా అన్నాడు. ఆ డ్రీమ్ అంతే, అది ఇమాజినరీ ఎవరు చేయరు. మనోడికి ఇమాజినేషన్ అది వచ్చినా కూడా యాక్చువల్ అది అది అవ్వదు కదా ప్రాక్టికల్గా. నువ్వు మాయమైతే ఎట్లా మాయమైతే ప్రాక్టికల్గా అది కుదరదు. మనోడేది ఇమాజినేషన్ కిస్ అనగానే మా బిందు మాధవ్ ఓ అన్నది. సో అమ్మ అప్పుడు డిమోటివ్ అయినాడు, వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. నచ్చిండో తన 100కి 1000% వర్త్. తనకు ఓట్లు వేయండి చెప్తున్నా కదా. ఆ రిస్క్కైనా మనం, మీరు అనుకోవచ్చు అది వేసుకోవడం ఏంది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే, అదే అండి మిడిల్ క్లాస్ నా కొడుకులకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి రావు ఛాన్సెస్. అందులో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి రావు. వచ్చింది యూటిలైజ్ చేసుకోవడం తప్ప మేము చేసేది ఏం లేదు. సో మాకు డూ అండ్ డై ఉంటాయి మా లైఫ్లో అంతా ఇంతే. ఒక కెరియర్ పక్కన పెడితే ఇంకో కెరియర్ పోతుంది, ఆ కెరియర్ పోతే ఈ కెరియర్ పోతుంది. సో బిజినెస్ చేయలేము, వచ్చింది యూజ్ చేసుకోవాలి, ఏజ్ అయిపోతుంటుంది. సో పక్క మనోడికి ఓట్ వేయండి, పక్క అంటే ఓట్ వేయండి. పేరు సారీ మీరు ఎవరైనా కామెంట్ చేయండి. సారీ పేరు మనోడిది అది మనోడికి మాత్రం నవరాసాలు చెప్పేగా, నవరాసాలు నా పేరు గుర్తు అట్లా నాకు తెలుసా మీకు. చూద్దాం, మనోడికి ఓటు వేసేయండి. నేనైతే పక్క అతనికి ఓటేస్తాను. అతను చెప్పిన రీజన్ బాగుంది, గ్రేట్ నైస్. అసలు ఇంకా భాగ్యతుల్లూరు వెళ్ళింది, మూడలమ్మ వెళ్ళింది, మనోడు నవరసాలు వెళ్ళాడు. ఇంకేం పెట్టాడా వెంకీ అతను ఏందో, తన యాటిట్యూడ్ ఏందో, యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అంటాడు. యాటిట్యూడ్ ఆ కూర్చుని ఏం మాట్లాడి ఏం నచ్చట్లేడు. ఇక టాస్క్ పెట్టారు, అది ఎన్వలప్ తీయమన్నాడు. ఆ ఎన్వలప్లో 2 ఎగ్జిట్ వచ్చేసింది. 2 ఎగ్జిట్ పెట్టినప్పుడు మళ్ళీ ఇంకో 4 పెట్టి మళ్ళీ అదే ఎన్వలప్ తీయాల్సి ఉంది. అలా తీయకూడదు, మనం బుడదలో పంది మనోడు వేసినాం కదా, సింక్ ఉంటే ఆ బుడద నిన్ను కాపాడింది. గెలిస్తే చూసావు ఆ బుడద, మనం పందిలో బుడద పోరాడు, ఆ బుడదనే ఇప్పుడు నేను కాపాడింది అంట. ఓడిపోతే నీ ఎక్కడైతే వేసుకున్నావో అక్కడే ఓడిపోయినావు. సో అన్నట్టు అది ఒక లాజిక్ ఎండ్ ఉంటుంది, ఒక సినిమాటిక్ ఎండ్ ఉంటుంది. కాబట్టి మనోళ్ళు ఇక బుడద రాసి పెట్టిర్రు. మనోడికి ఎవరికి హేమంత్కి అది వచ్చింది గ్రీన్. యాక్చువల్లీ హేమంత్కి గ్రీన్ అనే వాళ్ళు వచ్చినప్పుడు పంపించచ్చు కదా, అటు పంపిస్తే అయిపోతుంది. ఎగ్జిట్ వస్తే గెలిచాడు కదా తన టాస్క్. అంటే అమ్మాయిలకి అయితే ఈజీగా పంపించేస్తావు, మోడల్ అమ్మాయిలు ఎక్కువ కావాలి కాబట్టి అబ్బాయిలకు మాత్రం తక్కువ. ఇదే పార్షియాలిటీ అంటే. మనోడు గ్రీన్ వచ్చింది, లక్ ద్వారా వచ్చిందో మరి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు ఇవన్నీ లక్ ద్వారా, మ్యాచ్ టాస్క్ లక్ ద్వారా ఉంటాయండి. వాళ్ళ లక్ బాగుంటేనే మన హై టాస్క్ వచ్చి గెలిస్తే అది వాళ్ళకే ప్లస్. ఎందుకు తెలుసా, హై టాస్క్ ఆడి గెలిస్తే ఓట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నువ్వు లక్ ద్వారా ఈజీగా వెళ్ళి ఆడ కూర్చొని చప్పట్లు కొడతా అంటే నీకు ఓట్లు కూడా వేయడు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అబ్బాయికి వాడికి లక్ వచ్చింది, తీసుకొని పంపిస్తే బాగుండే. సో ఇది తన మంచికే. తన మళ్ళీ ఏదైనా మంచి టాస్క్ హార్డ్ టాస్క్లో గెలిచి అటు వెళ్ళిండో అనుకో, మనకు ఓట్లు ఎక్కువ పడతాయి. 15 మందిలో తక్కువ 10 మందిని ఎంతమందిని తీసుకుంటారు, మహా అంటే 10 అనుకుంటే 8 9 ఉంటాయి. బిగ్ బాస్ 10 కాబట్టి 10 తీసుకుంటారు, 5 ఇంటికి వెళ్ళిపోతారు. సో ఓట్లు పడాలంటే మ్యాక్స్ మోడల్ వీళ్ళైతే కొనేస్తారు ఓట్లు, అమ్మాయిలు అందంగా ఉన్నారు కొడతారు ఓట్లు. కానీ మనోడు కొట్టరు. మళ్ళీ మంచి టాస్క్ ఫ్యూచర్లో ఆడి గెలిచి ముందుకెళ్తే బాగుంటుంది. చూద్దాం ఏమవుతుందో తెలియదు. ఇంకేముంది మనోడిది, ఫస్ట్ అమన్ ప్లస్ ఇంకో అమ్మాయి తెల్ల ఉంటుంది. ఫస్ట్ అది ఉల్లిగడ్డ ఇప్పుడు వెజిటేబుల్స్ కుళ్ళిపోయిన వేసి మొహం మీద వేసి మనోడు మళ్ళీ నెంబర్స్ అదే ఇక లక్ అంటే అదే ఆ నెంబర్ కొట్టలేకపోయిండా తీయలేకపోయినాడు. సో ఆయన పాజిటివిటీగా నేను స్పోర్ట్స్ మ్యాన్షిప్ నేను ఏమనుకోను. సో వెళ్ళడం ఓకే, ఇట్స్ ఓకే గుడ్. పాజిటివ్ వైబ్, నవ్వడం బాగుంది. యాక్చువల్ అమ్మని కూడా వెళ్ళిపోయిండు 15లో, మనకు తెలిసిందే టాప్ 15 లీక్ అయిపోయింది. ఈరోజు అయితే
అంతే అండి ఇక. తూ నా బతుకనే అతనికైతే నవరసాలను నవీన, నవరసాలు కువినో, నవరసాలు సవదినో మీరు కామెంట్ చేయండి. అతనికైతే రావడం అయితే కరెక్టే. అతను తీసుకునే రిస్క్‌కి పక్కా ఓటేయాల్సిందే. ఆ రిస్క్ పక్కా ఓటేయాల్సిందే. మోడల్ అమ్మాయి లైటు. బాగి, తుళ్ళూరి కూడా లైటు. కానీ ఆ బెల్ పట్టుకునే విధానం షార్పు. మాట్లాడే ప్రతి మాట కామెడీ టైమింగ్ తోటి ఎక్కడ ఏం మాట్లాడాలి అది అంటే కొందరు సూట్ అవుతారు. కొందరు ఏం మాట్లాడలేరు. కొందరికి మన టెలికాస్ట్ అవుతున్నాం కదా, ఇలా మాట్లాడితే ఇలా ఆన్సర్ ఇస్తే ఇలా బాగుంటుంది అనేది తనకు తెలుసు, చాలా బాగా తెలుసు. సో తను వర్తా అంటే 100% వర్త్ అండ్ మిడిల్ క్లాస్ అమ్మాయి. సో అలాంటి అమ్మాయి ముందుకెళ్తే నాగార్జున గారు ముందు మంచిగా మాట్లాడతారు అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అండ్ సో తను 100% కుదిరితే తనకు ఓటేయండి. తూనా బతుకు నవరస అతనికి ఓటేయండి. ఈ మోడల్ మీ ఇష్టం ఇక. ఇక అంతే. నెక్స్ట్ రేపేంటో చూద్దాం. సో అంతే. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత లైక్, ఎంత కామెంట్, ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే నేను రేపటి నుంచి రివ్యూస్ అంత మోటివేషన్ మంచిగా ఎనర్జీ తోటి మంచిగా ఇంకా ఫన్నీ వేలో లేకపోతే కొత్తగా లేకపోతే మీ వర్షన్ మా వర్షన్, నీ మైండ్ సెట్ మా మైండ్ సెట్ ఒకేలా ఉండే విధంగా ఈ రివ్యూ ఇస్తాను నేను. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అందరూ. ఇంకా ఆదిరెడ్డి మై రివ్యూస్ ఇలానే టాప్ 3 పాయింట్ వీళ్ళు ఎలా చెప్తారో నేను తక్కువ సేపులో నా పాయింట్ని యాజ్ చేసి పెడతాను. భయాలు ఏముండవు. సో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎక్కువ టైం తీసుకోండి. నేను మంచిగా రివ్యూ ఇచ్చేస్తాను. అప్డేట్లు కూడా మీకు మంచిగా ఇస్తాను. నా అప్డేట్ల కోసం, నా రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్నవాడిని, నేను మిడిల్ క్లాస్ వాడిని, ప్లీజ్ సపోర్ట్ చేయండి.